హాయ్ మమ్మీస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ద ప్రెగ్నెన్సీ సిరీస్ అండి. నేను మంత్లీ ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో లాస్ట్లో ఒక టిప్ అనేది షేర్ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ వీడియో చేస్తున్నాను. సో సెకండ్ మంత్లో ఏమవుతుందని చూద్దాము. ఫస్ట్ అయితే బేబీ డెవలప్మెంట్. సెకండ్ మంత్లో చాలా చిన్నగా ఉంటారు, ఒక చిన్న బెర్రీ సైజులో ఉంటారు. తర్వాత హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా 7th వీక్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. వినిపిస్తుంది మనకి అల్ట్రాసౌండ్ నుంచి. అండ్ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అవి ఫామ్ అవుతాయి. అలాగే ఆర్మ్స్, లెగ్స్ అన్నీ చిన్నగా ఫామ్ అవుతూ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్కాన్లో అయితే పెద్దగా ఏం కనిపించదు, ఒక చిన్న డాట్ లాగా అలా కనిపిస్తుంది అంతే. తర్వాత నెక్స్ట్ మదర్ సిమ్టమ్స్, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్ అవ్వడం, నాజియా అలా ఉంటుంది. తర్వాత చాలా ఫ్యాటిక్ ఉంటుంది, అలసిపోతుంటాము, పని చేయలేకపోతాము. తర్వాత మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి బాడీలో, కాబట్టి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాగే ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది కొంతమందికి ఫుడ్ చూస్తేనే చిరాకుగా అనిపిస్తుంది. తర్వాత ఇంకో హార్మోన్ హెచ్సిజి అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, దానివల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనేది వస్తుంది. సో వన్స్ ప్రెగ్నెంట్ అవ్వగానే ఈ హార్మోన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అలాగే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది, దానివల్ల నాజియా అనేది ఎక్కువ వస్తుంటుంది. సో అది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ టైంలో లోపల బేబీ దగ్గర ప్లసెంటా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లసెంటా అనేది బేబీకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. సో ఇది సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సెకండ్ మంత్లో పెద్దగా ఏమీ కనిపించదండి స్కాన్ చేసినా కానీ. అందుకే డాక్టర్స్ కూడా జనరల్గా 45 daysకి స్కాన్ చేస్తారు, దట్ ఈస్ అరౌండ్ 7th వీక్ అనమాట. ఆ టైంలో హార్ట్ బీట్ మనకి డిటెక్ట్ అవ్వచ్చు స్కాన్లో, కాబట్టి ఇట్ ఈస్ చాలా ఎర్లీ స్టేజ్ అనమాట. సో నేను ఎవ్రీ వీడియోలో ఒక టిప్ చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఒక టిప్ ఏంటంటే, మార్నింగ్ సిక్నెస్ కోసం జనరల్గా మార్నింగ్ సిక్నెస్ ఉంటుంటుంది. అప్పుడు మార్నింగ్ లేవగానే ఏదైనా సాల్టీ క్రాకర్ లాంటిది ఏదైనా, లైక్ నేను సాల్టీది ఏదైనా తినచ్చు. జంతికలని ఇంట్లో చేసుకున్నవి అయితే మంచిది, లేదు బయటదంటే చిప్స్ అలా ఉంటాయి. ఇంట్లో చేసుకుని అయితే జంతికలు కానీ, నిమ్కి కానీ అలాంటిది ఏదైనా సాల్టీది మార్నింగ్ లేవగానే తింటే కొంచెం తిప్పడం అనేది తగ్గుతుంది. అలాగే సోడా డ్రింక్, కోకోలా, స్ప్రైట్ ఇలాంటివి తాగకుండా ఉంటే మంచిది. దానివల్ల ఇంకా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ నాజియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఏదైనా మీ గైనకాలజిస్ట్ డాక్టర్ని అడిగి డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.